పుష్ప 2 సినిమాకి సంబంధించి రకరకాల డిస్కషన్లు నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ టైమ్స్లో అల్లు అర్జున్ చెన్నైకి వెళ్ళడం, చెన్నైకి సంబంధించి అల్లు అర్జున్ కొన్ని పోస్టర్లు అక్కడ వచ్చినటువంటి ఏం పేకలేర్రా మీరు ఈ కైండ్ ఆఫ్ పోస్టర్లు అక్కడ కనిపించడం, వాటికి సంబంధించి ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉండడం. అల్లు అర్జున్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఆ పోస్టర్ ఉన్నటువంటి ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి ఇది కిస్ కాదు కిస్సిక్ అంటూ వెనకాల ఉన్నదాన్ని చూపించేటువంటి కావాలని ఎట్లా చేశారు అనేటువంటి ఆరోపణలు రావడం, తర్వాత దాన్ని మళ్ళీ అల్లు అర్జున్ డిలీట్ కూడా చేశారు. సో ఈ రకమైనటువంటి డిస్కషన్స్ నడుస్తున్నటువంటి టైంలో అల్లు అర్జున్కి ఒక పాజిటివ్ న్యూస్ వస్తున్నట్టు కనిపిస్తోంది. అదేంటంటే అసలు ఫస్ట్ ఈ ఏడాదిలో ఏం జరిగింది చూద్దాం. ఈ ఏడాది ఏపీ ఎన్నికలు జరిగిన టైంలో అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అసలు గొడవ మొదలైంది. అల్లు అర్జున్ ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి మంచి సపోర్ట్గా ఉండేవారు. చిరంజీవి నా దేవుడని మెగా అభిమానులు వాళ్ళ స్థాయిలో ఉన్నాను అప్పట్లో అనేవారు. ఆ తర్వాత కథ మారింది. అవతల పక్క తప్పులు ఉన్నాయి, రకరకాల ఇష్యూస్ అయితే నడుస్తూ ముందుకెళ్ళాయి. సో దీన్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లు చేశారు. అయితే తాజాగా కిస్సిక్ అంటూ ఒక స్పెషల్ సాంగ్ వచ్చింది. ఈవెంట్ తర్వాత కిస్ కాదు అంటూ ఒక పోస్ట్ను విడుదల చేశారు. అయితే ఈ ఫోటో వెనకాల ఏం పేకలేరు అన్నట్టు బ్లర్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులకి టార్గెట్గా పెట్టండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ వెంటనే ఆ పోస్ట్ని డిలీట్ చేశారు. అదే ప్లేస్లో వెనుకున్న పోస్ట్ని కట్ చేసి మరో స్టేటస్ పెట్టారు ఈ హీరో. ఇక ఇది చూసి కొంతమంది అల్లు అర్జున్ మెగా అభిమానులు ఇలా ఫోర్స్ చేయడం వల్ల ఆయన ఇట్లా చేయడం అనేది బాగుంది, మంచి పద్ధతి, ఆయన అర్థం చేసుకున్నారు ఆయన చేసిన ఇది మిస్టేక్ అనేసి ఆయన ఇదయ్యారు, బాగుంది. అయితే ఇంకో పక్క ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా పుష్ప 2కి మంచి టికెట్ హైక్ ఇవ్వబోతోంది. చాలా మంచి టికెట్ హైక్ ఇచ్చి ఈ సినిమాకి సంబంధించి చాలా పాజిటివ్ అవుట్కమ్తో ఏపీ ప్రభుత్వం ఉంది. మంచి టికెట్ హైక్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్కి విషయం తెలుసు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.